దక్షిణాదిలా స్టార్ హీరోయిన్లల్లా ప్రత్యేకమైన పేరుతో దూసుకుపోతున్నది సాయి పల్లవి. అయితే అమ్మడు ఒక సినిమా సంతకం పెట్టిందంటే ఆ సినిమా సూపర్ హిట్ పడడం ఖాయమనే సెంటిమెంట్ అయితే ఉండదు. మరోపక్క అమ్మడు మలయాళంలో ప్రేమతో మొదలుపెట్టి తెలుగులో ఫిదాతోని వరుస పెట్టి అడుగు పెట్టి అవకాశాలను దూసుకుపోతున్న చేస్తున్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి చూసే పరిస్థితి ఇట్లా రాలేదు అమ్మడుకు. ఇక ఈ అమ్మడు స్టారు పేరుకు తగ్గట్టుగానే సినిమాలు చేస్తున్నది, కానీ స్టార్కు తగ్గట్టుగా ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు వేస్తలేదు. కథ మనసుకు నచ్చితే మాత్రమే చేసుకుంటూ పోతా ఉన్నది. అయితే ఈ స్టార్ అనే పేరుకు తగ్గట్టుగానే అమ్మడు పారితోషికాలు వసూలు చేస్తున్నదని టాకిన పడుతున్నదంట. ముఖ్యంగా మన దక్షిణాది సినిమాలు ఇక ఏవైతే ఆమెకు ఈ డిమాండ్ ఏర్పడ్డదో దానికి సహాయపడ్డ తెలుగు సినిమాల అవకాశాలు వస్తే మటుకు కథ నచ్చి ఇక సినిమాల పారితోషిక విషయాలు అసలు పట్టించుకోదంట సాయి పల్లవి. అట్లా అంటే ఎంత అంటే అంత ఇస్తే తీసుకునేది అన్నట్టుగా కాదు. మొదట్లో అమ్మడు 1 కోటి వరకు తీసుకున్నదంట. ఇక తర్వాత హిట్ల తర్వాత 3 కోట్ల దాకా పెంచిందంట. ఇప్పుడేమో తెలుగు తమిళల్లా వరుస పెట్టి సినిమాలు వేసుకుంటూ ఆధార కొడుతున్నదాయే. ప్రస్తుతం అమ్మడు ఇక ఇదే ఊపుతోని హిందీల గిట్లా వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అయితే తెలుగులో చూసుకుంటే ఇప్పుడు 5 కోట్ల వరకు దాదాపుగా పెంచింది అని టాక్ అయితే నడుస్తున్నది. మళ్ళీ హిందీలో చూసుకుంటే 7 కోట్ల పారితోషికము డిమాండ్ చేస్తున్నట్లుగా టాక్ నడుస్తున్నది. ఇక ఏదేమైనా సరే గాని అమ్మడు ఒకవేళ అందరి హీరోయిన్ల మాదిరిగానే కాకుండా ఈమెకు మాత్రం కథ నచ్చి ఇక ఏవైతే కలయికలు మంచిగుండదు అనిపిస్తే పారితోషికాల విషయాల అటు ఇటు అయినా పర్వాలేదు చేస్తున్నదని తెలుస్తున్నదంట. ఇక అయితే ఏ సినిమా అయినా కానీ అమ్మడు ఎంత పారితోషికం ఇచ్చినా కానీ అందాల ఆరబోత గ్లామర్ పాత్రల మటుకు చేయనికే ఒప్పుకుంటలేదంట. మరోపక్క కేవలం పారితోషికం కోసమే సినిమా మాత్రం చేస్తలేదని టాకిన పడుతున్నది. ఇక గిట్లా చూసుకుంటే ప్రస్తుతం తండేల్ సినిమాలో వేస్తున్నది, హిందీలో రామాయణంలో సీతల గిట్లా నటిస్తున్నది, ఇక హిందీలో ఇంకొకరు హీరో కొడుకుతోని గిట్లా నటిస్తున్నది అని వార్తలైతే వినబడుతున్నది. మొత్తంగా ఇక ఈ కారణాల వల్లనే సాయి పల్లవి అంటే అభిమానులకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడి ఉండొచ్చు అంటారా? మీకేమనిపిస్తున్నది? అట్లనే సాయి పల్లవిని ఎవరైనా నచ్చేటోళ్ళు ఉంటే ఒక లైక్ కొట్టుకోరి. ఇక ఏమనిపిస్తున్నదో కామెంట్లల్లో కామెంట్ పెట్టురి. అట్లా నాడు గంట ఉంటారు, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.